హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నేను నా బడి. మనం మ్యాట్ ఎన్ఎంఎంఎస్లో భాగంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అందులోని తరువాతి కాన్సెప్ట్ అక్షర శ్రేణి. ఈ అక్షర శ్రేణిలోని తరువాతి భాగం అంటే రెండవ వీడియో. మొదటి వీడియో కాన్సెప్ట్ అవి కంప్లీట్ అవ్వాయి. ఈ రెండవ వీడియోలోని గత సంవత్సరాలు ఉండేటువంటి ప్రశ్నలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అక్షర శ్రేణి పార్ట్ 2 గత సంవత్సరాల ప్రశ్నలు. ముందుగా చూడండి. సో సిరీస్ అంటే అందరికీ తెలుసు క్రమము. ఓకే. సో అక్షర క్రమంలోని ప్రశ్నల్లోని అక్షర క్రమం కొన్ని నియమాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ఒక అక్షరము లేదా అక్షర సముదాయం లోపించింది. ఓకే. ప్రశ్న కింద ఇచ్చిన సమాధానాల్లో ఒకటి లోపించిన అక్షరాన్ని ఒకటి కనుక్కోండి అని చెప్తున్నారు. ఓకే. మొదటి ప్రశ్న. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే. సో మొదటిగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ అక్షర శ్రేణిలో తరువాత వచ్చే అక్షరం లేదా పదం ఏమిటి అని అడిగారు. సో మీకు ముందుగానే మనం చెప్పుకున్నట్టుగానే ఈ అక్షర శ్రేణి మొదటి ప్రయారిటీ ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలు తీసుకుంటాయి. ప్రధాన సంఖ్యలకు ఇవ్వాలి. ఇచ్చినటువంటి ప్రశ్నలోని ప్రధాన సంఖ్యలు లేకపోతే కనుక వెంటనే భేదం చూడాలి. ఓకే. సో ఇందులో ఎలాంటి ఆపరేషన్స్ ఉండవు. ఓన్లీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే కూడిక, తీసివేత, భాగాహారము, మళ్ళీ గుణకారము, లెటర్ డబుల్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే. సో ముందుగా ఇక్కడ ఒక్కొక్క అక్షరమే ఇచ్చున్నారు కాబట్టి ఫస్ట్ ముందుగా వాటికి ఆ అక్షరానికి నెంబర్ ఇవ్వండి. ఆ అక్షరానికి నెంబర్ ఇచ్చినట్టయితే 1, సి అంటే 3, ఈ ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8. ఇందులో ప్రధాన సంఖ్యలు లేవు కదా. ఓకే. ఇప్పుడు భేదాలు చూసుకోండి. భేదాలు చూసుకుంటే 1కి 3కి భేదం 2, 3కి 6కి భేదం 3, 6కి 8కి భేదం 2. అంటే 2, 3 మళ్ళీ 2 వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత ఉండాలి ఇక్కడ? మళ్ళీ 3 ఉండాలి. అంటే 11 అవుతుంది. 11 అంటే అక్షరం ఏమిటి? కే. ఆన్సర్ కే అన్నమాట. ఓకే. తర్వాత ప్రశ్న. ఇందులో కూడా ఒక్కొక్క అక్షరమే ఉంది. ఓకే. సో మొదటిగా వీటి యొక్క నెంబర్స్ ఇవ్వండి. ఏ యొక్క నెంబర్ 1, జి యొక్క నెంబర్ 7, ఎల్ యొక్క నెంబర్ 12, 12, పి యొక్క నెంబర్ 16. ప్రైమ్ నెంబర్స్ లేవు, ప్రధాన సంఖ్యలు కావు. సో వెంటనే డిఫరెన్స్ చూడండి. 1కి 7కి భేదం ఎంత ఉంది? 6. 7, 12కి భేదము 5. ఇక్కడేమో 4 ఉంది. అంటే ఇప్పుడు తర్వాత ఎంత ఉండాలి? 3 అంటే 19. 19 అంటే ఎస్ ఇది. ఓకే. తర్వాత ప్రశ్న. ఇక్కడ ప్రతి పదంలో కూడా 2 అక్షరాలు ఉన్నాయి. ప్రతి పదంలో 2 అక్షరాలు ఉన్నప్పుడు ముందుగా మొదటి అక్షరాలు చూసుకోవాలి, తర్వాత రెండవ అక్షరాలు చూసుకోవాలి. మనకి లాజిక్ తెలుసు అనుకోండి, అంటే ఎప్పుడో చూసినట్టుంది క్వశ్చన్ అంటే డైరెక్ట్గా చేసేయచ్చు. తెలియకపోతే మొదటి అక్షరాలు తర్వాత రెండవ అక్షరాలు చూసుకోవాలి. సో ఇక్కడ మొదటి అక్షరాలు చూసుకుందాం. ఏ యొక్క నెంబరు 1, ఈ యొక్క నెంబరు 5, ఐ యొక్క నెంబరు 9. 1, 5 గ్యాప్ 4, 5, 9 గ్యాప్ 4, 9 గ్యాప్ మళ్ళీ 4 కదా ఉండాలి. సో 13 అంటే ఎం. ఓకే. తర్వాత అక్షరాలు చూడండి. సి యొక్క నెంబరు 3, జి యొక్క నెంబరు 7, కే యొక్క నెంబరు 11. అంటే ఇక్కడ కూడా భేదం ఎంత ఉంది? 4, 4, 4 అంటే 15. 15 అంటే ఓ, ఎంఓ. ఇలా చూసుకోవాలి. ఒక్కొక్క అక్షరం ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చేసేయచ్చు, తెలిసిపోతుంది కాబట్టి. 2 అక్షరాలు, 3 అక్షరాలు ఇచ్చినప్పుడు మొదటి అక్షరాలు, తర్వాత రెండవ అక్షరాల మధ్య భేదాలు చెక్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ప్రశ్న. మళ్ళీ చూడండి. ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి. మొదటిగా ఫస్ట్ చెక్ చేసుకోండి. సో ఏబిసిడి ఇది మనకి తెలిసిందే కదా, మనం నెంబర్స్ ఇవ్వవసరం లేదు. ఏబిసి మనకు తెలిసింది, సో నెంబర్స్ ఇవ్వద్దు. తర్వాత రెండవ అక్షరాలు చూసుకుంటే జెడ్, ఎక్స్, వి.
ఓకే. వెంటనే రాలేదు కాబట్టి వాటికి నంబర్స్ ఇస్తున్నాను. జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24, వి అంటే 22. వీటి మధ్య భేదం చూడండి. 2, 2, 2 అంటే 20. 20 అంటే డి. ఇది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ మరలా ఒక్కొక్క అక్షరం. ఏ యొక్క నెంబరు 1, ఈ యొక్క నెంబరు 5, జి యొక్క నెంబరు 7, కే యొక్క నెంబరు 11. 1కి 5కి గ్యాప్ ఎంత ఉంది? 4 ఉంది. 5కి 7కి గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది. 7కి 11కి గ్యాప్ ఎంత ఉంది? మరలా 4 ఉంది. సో మరలా ఇప్పుడు గ్యాప్ ఎంత కావాలి నాకు? 2 కావాలి. అంటే 13. 13 అంటే ఎమ్. ఓకే. ఇక్కడ ఉపయోగించినటువంటి నియమం ఏమిటంటే, సో 4 to 4 to డిఫరెన్స్ అనేది 4, 2, 4, 2గా ఉంది. ఓకే. మరలా 2 లెటర్స్ ఉన్నాయి. సో 2 లెటర్లు ఉన్నప్పుడు ప్రతి పదంలో మొదటి లెటర్ చెక్ చేసుకోవాలి. తర్వాత రెండవ లెటర్ చెక్ చేసుకోవాలి. సో ఏ యొక్క నెంబర్ 1, హెచ్ నెంబరు 8, ఎన్ నెంబరు 14 అంటే 14. ఇప్పుడు గ్యాప్ చూడండి. 1కి 8కి గ్యాప్ ఎంత? 7. 8కి 14కి భేదం ఎంత ఉంది? 6 ఉంది. అంటే 7, 6 ఉంది. ఇప్పుడు తర్వాత 5. ఓకే. తర్వాత 5 ఉండాలి. సో 14, 5, 19. 19 అంటే ఎస్ ఉందా? ఉంది. అంటే ఈ 2 కాదు. తర్వాత లెటర్స్ చూడండి. తర్వాత అక్షరాలు చూస్తే ఇదేమో ఎఫ్ అంటే 6, ఎల్ అంటే 12, క్యూ అంటే 17. ఇక్కడ భేదం ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ భేదం ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ భేదం ఎంత ఉంది? ఇప్పుడు 6 అయితే 4 కదా ఉండాలి. సో 21. 21 అంటే యు. ఎస్యు అనేది ఉండాలి ఆన్సర్. ఎస్యు. ఓకే. ఎస్యు రెండవ ఆప్షన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. 3 లెటర్స్ ఉన్నాయి. 3 అక్షరాలు ఉన్నాయి ప్రతి పదంలో. ఎన్ని పదాలు ఇచ్చినా, ఎన్ని అక్షరాలు ఇచ్చినా మనకు అనవసరం. ఓకే. ముందుగా మొదటి అక్షరాలు చూసుకోవాలి. తర్వాత రెండవ అక్షరాలు చూసుకోవాలి. లాస్ట్‌గా మూడవ అక్షరాలు చూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి. జెడ్, ఏ. ఓకే. తర్వాత అనుకోవచ్చు. మరలా ఇక్కడ వి ఉంది. ఇక్కడ ఈ ఉంది. ఓకే. అంటే మనకు తెలిసిన నియమం ఫాస్ట్‌గా రావటం లేదు. అప్పుడేంటి? ఆల్టర్నేటివ్ సిరీస్ కింద చూసుకోవాలి. ఆల్టర్నేటివ్ సిరీస్. ఒకదాన్ని విడిచి మరొకటి చూసుకుంటే గనక, సో ఇక్కడ జెడ్ అనేది 26. ఈ పదం వదిలేసి ఇంకొక పదం ఇక్కడికి రండి. 22. అంటే ఎంత తగ్గింది? 4 తగ్గింది. భేదం 4 ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా భేదం 4 ఉపయోగిస్తే 18. 18 అంటే ఏముండాలి? 6. 18 అంటే 6. అంటే భేదం 4 తగ్గుతుంది. ఓకే. భేదం 4 తగ్గుతుంది. ఆల్టర్నేటివ్ సిరీస్. ఓకే. ఇది అవునా కదా? ఇక్కడ చూడండి. ఏ యొక్క నెంబర్ ఎంత? 1. ఈ యొక్క నెంబర్ 5. ఇక్కడ ఎంత ఉంది? +4 ఉంది. బి యొక్క నెంబరు 2. ఇదేమో 6. ఇక్కడ మరలా +4 ఉంది. సి యొక్క నెంబరు 3. ఇది 7. ఇది +4. అంటే సెకండ్ ఆల్టర్నేటివ్ తీసుకుంటే ప్రతిదీ కూడా +4, +4, +4. మొదటి ఆల్టర్నేటివ్ అంటే మొదటగా 1వ పదము, 3వ పదము, 5వ పదము, 7వ పదం ఇలా తీసుకున్నట్టయితే -4, -4, -4. సో ఇక్కడ -4 అయితే 18. వై అంటే 25, యు అంటే 21, మళ్ళీ -4, మళ్ళీ -4 అంటే 17. 17 అంటే క్యూ. జెడ్ 24, 20, 16. 16 అంటే పి. 6QP. ఇలా చూసుకోవాలండి. తర్వాత ప్రశ్న. సో సేమ్ మరలా అదే పేపర్లో తర్వాతి ప్రశ్న. ఏ జెడ్ డి మళ్ళీ మనకు తెలియనట్టు అనిపిస్తున్నాయి కదా. మళ్ళీ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. తెలియనట్టు అనిపించడం ఏంటంటే ఒకదాన్ని వెంటనే మనకి తెలిసినట్టు అనిపిస్తే వెంటనే డైరెక్ట్గా మొదటి అక్షరాలు చూసుకుంటాం. మొదటి అక్షరాలు చూసుకుంటే ఏ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, డి ఉంది, డబ్ల్యూ ఉంది. మనకు తెలియలేదు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటే కనుక ఏ యొక్క నెంబర్ 1, డి యొక్క నెంబరు 4. అంటే 3 పెరిగింది. మరలా 3 పెంచామనుకోండి 7 అవుతుంది. 7 అంటే జి. బి యొక్క నెంబరు 2, ఇది 5. అంటే మరలా 3 పెరిగింది. మరలా 3 పెరిగితే 8.
అంటే హెచ్. సి 3 6 మళ్ళీ 3 పెరిగింది, మళ్ళీ 3 పెరిగితే కనుక 9 అంటే ఐ, GHI ఆప్షన్ 3. ఇప్పుడు రెండో పదం నాలుగో పదం చూసుకోండి. సో జెడ్ అంటే 26, ఇది 23 -3, ఓకే -3 -3 అని వచ్చింది. అంటే సో మొదటి 1 3 5 ఇవి చూసుకున్నట్టయితే +3 +3 +3. రెండవ నెంబర్ నుంచి ఆల్టర్నేటివ్ చూసుకుంటే -3 -3 -3 వచ్చి. ఓకే, నెక్స్ట్ మళ్ళా మొదటిది ఒక్కొక్క అక్షరం. ఓకే, ఒక అక్షరం యొక్క సిరీస్. జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24, యు అంటే 21, క్యూ అంటే 17. భేదం చూడండి, -2 -3 -4 -5 అంటే 12. 12 అంటే ఎల్ ఇది. ఓకే, తరువాత ప్రశ్న. మళ్ళీ 3 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఈజీగా వస్తుంది లేదు, మొదటి అక్షరాలు చూడండి. సో ABC వచ్చేస్తుంది. సో మొదటి అక్షరంతో చూసుకుంటూ వస్తుంది ABCDE. ఓకే, రెండవ అక్షరాలు చూడండి FGHIJ. ఓకే, KLMNO. ఓకే, EJO. ఇవి సులభతరమైనటువంటి ప్రశ్న. ఓకే, సో మనం రెండు క్వశ్చన్లు ముందుగా చేసింది ఏంటి, మొదటి పదము, మూడో పదం, ఐదో పదం ఆల్టర్నేటివ్ సిరీస్ చూసుకున్నాం. ఇక్కడ మనకి డైరెక్ట్గా తెలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ చాలా ఈజీ క్వశ్చన్. AEIOU ఓవెల్స్. ఓకే, AEIOU ఓవెల్స్. తర్వాత ప్రశ్న. రెండు అక్షరాలు ఉన్నాయి. రెండు అక్షరాలు ఉన్నాయి ఫ్రెండ్స్, రెండు అక్షరాలు ఉన్నాయి. ABCD. ఏకి ఆపోజిట్ జెడ్, బికి ఆపోజిట్ వై, సికి ఆపోజిట్ ఎక్స్, డికి ఆపోజిట్ వై. సో DW. ఇది మనం ముందుగా తెలుసుకున్నాం. సో ఏ నుంచి జెడ్ అనేది జెడ్ నుంచి ఏకి కోడ్ అయిందనమాట. ఓకే, జెడ్ నుంచి ఏకి అంటే ఏకి ఆపోజిట్ జెడ్ ఇలా రాసుకుంటుంటాం కదా, అది. సో డికి ఆపోజిట్ డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ మళ్ళా మూడు అక్షరాలు తీసుకున్నట్టయితే సో PQRST. ఇది ఈజీ ప్రశ్న. UVWXY. ఓకే, ఈజీ. FGHIJ TYJ. ఓకే, తర్వాత ప్రశ్న. ఇక్కడ చూడండి, బహుళ శ్రేణి అనొచ్చు. ఓకే, సో ఇక్కడ మొదటి పదంలో ఒక అక్షరం ఉంది, రెండవ పదంలో 2 అక్షరాలు ఉన్నాయి, మూడవ పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఓకే, నాలుగవ పదం 4 అక్షరాలు ఉండాలి. ఓకే, సో ఏకి తర్వాత బి లెఫ్ట్. ఇక్కడ సిరీస్ క్రమంగా చూసుకున్నట్టయితే చాలా ఈజీ. ఓకే, ఎందుకంటే ప్రతి పదంలోని సమానమైనటువంటి అక్షరాలు లేవు కాబట్టి. సో ఏ మొదటి పదం తర్వాత బి ఒకటి లెఫ్ట్, సిడి రెండవ పదం తర్వాత ఈఎఫ్ 2 లెటర్లు లెఫ్ట్, జిహెచ్ఐ జేకేఎల్ లెఫ్ట్. సో MNOP. ఇది ఆన్సర్. మొదటి పదం తర్వాత 1 లెటర్ గ్యాప్ ఉంది, రెండవ పదం తర్వాత 2 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి, మూడవ పదం తర్వాత 3 లెటర్ గ్యాప్ కావాలి. ఓకే, సో MNOP. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరలా సేమ్ అలాంటి శ్రేణి. ఓకే, అలాంటి శ్రేణి. సో AB C గ్యాప్ ఉంది, DEF G గ్యాప్ ఉంది, HIJK L గ్యాప్ ఉండాలి, MNOPQ. ఎందుకు? మొదటి పదంలో 2 అక్షరాలు, రెండవ పదంలో 3 అక్షరాలు, మూడవ పదంలో 4 అక్షరాలు, నాలుగవ పదంలో 5 అక్షరాలు. MNOPQ ఇలా వస్తాయండి. ఓకే, ఈ రకమైనటువంటి ప్రశ్నలు అక్షర శ్రేణి నుంచి మనకు వచ్చాయి. ఓకే, సో ప్రతి వీడియో కూడా గమనించండి, మన ఎగ్జామినేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.